ఎదురొచ్చి గుద్దటం ఏమిటి? చూడబోతే ఇది యాక్సిడెంట్ లాగా అనిపించడం లేదు. నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఐ మీన్ ప్రాణాలు తీసేంత రైవల్రీ నీ మీద ఎవరికైనా ఉందా? అలా ఎవరూ లేరు మామయ్య. ఈయన సామాన్యుడు కాదు బ్రో. ఆ లైన్లో సీసీ కెమెరాస్ ఉండే ఉంటాయి. ఒకసారి ఫుటేజ్ చెక్ చేస్తే నెంబర్ ప్లేట్తో సహా వెహికల్ డీటెయిల్ తెలుస్తుంది. వాటితో కేసు ఫైల్ చేయి. దేవుడా, చూడబోతే స్పాట్లోనే నిన్ను పట్టించేలా ఉన్నాడు బ్రో. ఈయన బాక్సర్కి ఎక్కువ, సిఐడికి తక్కువలా ఉన్నారే. అదే అనుకుంటున్నాను సార్. ఆ యాక్సిడెంట్ చేసినోడు దొరికితే నానే గుద్ది చంపేస్తాను. షట్. అలా చేయటానికి నువ్వేమన్నా రౌడీవా? దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని ఫాలో కావాలి. రుద్ర, ఈ యాక్సిడెంట్ తాలూకు డీటెయిల్స్ నాకు షేర్ చేయి. నేను ఎంక్వైరీ చేయిస్తాను. మీకెందుకు మామయ్య శ్రమ? నన్ను రౌడీస్ అటాక్ నుంచి కాపాడినందుకు ఇట్స్ మై రీపే. దీన్ని రీపే అనుకో. హౌ ఆర్ యు అమ్మా? డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? నెక్స్ట్ మంత్ 25th మావయ్య. టేక్ కేర్. సుధా, వెళ్దామా? అదేంటి విశ్వ, ఫంక్షన్ రోజు కూడా భోంచేయలేదు. కనీసం భోంచేసి వెళ్ళొచ్చు కదా. చెప్పాను కదా నాకు వర్క్ ఉందని. ఐఎమ్ గెటింగ్ లేట్. సుధా, ఒక్క నిమిషం మామయ్య. నాకు జరిగిన యాక్సిడెంట్ గురించి నేను ఎంక్వైరీ చేయిస్తాను. ఈలోపు మీరు నాకు ఫేవర్ చేయాలి. ఏంటది? నెక్స్ట్ వీక్ నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో గంగని ట్రైన్ చేయలేను. కాబట్టి మీరు తనకి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని ఇట్స్ మై రిక్వెస్ట్ మామయ్య. అమ్మగారు, దారిలో కూరగాయలు తీసుకుందాం. వీరు కరెక్ట్ గానే ప్లాన్ చేశాడు. ఈ ఓల్డ్ బాక్సర్ బాగానే సంపాదించాడు. ఆస్తులు కూడా ఉన్నాయి.
నీ అంచనా తప్పలేదు బా. ఏంటి ఇంట్లో ఉండే బంగారం అంతా సర్దేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు, ఇవన్నీ మా అమ్మ నగలు. వేసుకుంటాను, చూసుకుంటాను. అది నా ఇష్టం, నీకెందుకు? నీ ఇల్లా? హ్మ్. నువ్వు ఇంటి కూతురువి కాదని అనుమానిస్తున్నారని కదా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసింది. నా పర్సనల్ మ్యాటర్స్ మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అవునా? ఇంట్లో మా మామయ్య అత్తయ్య లేనప్పుడు ఆస్తి పేపర్లు నగలు తీసి చెక్ చేయాల్సిన అవసరం నీకేంటి?